నమస్తే కార్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. ప్రతి నియోజకవర్గానికి ఒక సమగ్ర వ్యవసాయ ప్రయోగశాల ఏర్పాటు. కదిరిలో భూమి పూజ చేసిన సిద్ధారెడ్డి. మున్సిపాలిటీలను వ్యాపార సంస్థలుగా మార్చవద్దు. పట్న ప్రజా బేర్ యాత్రలో ఏపీ పౌర సంక్షేమ సంఘం డిమాండ్. కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన సిఐటియు మరియు ఏపీ రైతు సంఘం. రైతులకు లాభసాటి వ్యవసాయాన్ని అందించేందుకు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచి అన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలోనూ సమగ్ర వ్యవసాయ పరిశోధన ప్రయోగశాలను ప్రారంభిస్తుందని కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. ఈరోజు కదిరి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర వ్యవసాయ ప్రయోగశాల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. దాదాపు 60 లక్షల రూపాయల వ్యయంతో ఈ ప్రయోగశాల నిర్మించబడుతుందని, భవన నిర్మాణం అనంతరం అధునాతన ప్రయోగ సామాగ్రి సరఫరా అవుతుందని వివరించారు. రైతులు తమ భూముల భూసార పరీక్షలు ఇక్కడే చేసుకోవచ్చునని, రైతులకు సరఫరా చేసే విత్తనాలు, ఎరువుల నాణ్యతను కూడా ఈ ప్రయోగశాలలో పరీక్షిస్తారని అన్నారు. రైతు ఏ కారణంగానైనా పంట కోల్పోతే పరిహారం పొందేందుకు ఈ ప్రయోగశాల సాంకేతిక సహకారం అందించగలదని అన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి వ్యవసాయ శాఖ ఏడీ సత్యనారాయణ, కదిరి తహసీల్దార్ మారుతి ప్రసాద్, మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు, ఏఓ షాజాద్, మధుసూదన రెడ్డి, ప్రకాష్, శంకర తదితరులు, వార్డు సహాయకులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః. మహాగణపతిదేవతాభ్యో నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. ఆయునేతే పరాయణ విచారాహువే ఖేద్వే హే దోషా పరిహారాస్తో. నమస్తే అస్తు మహాయ శ్రీనుమతే స్వహ. ఓం సహస్రాశీర్ష పురుషః వ్యాప్యాయ స్మే హృదే విశ్వద సమావృష్టిం భవ వాజ్యస్య సంగతే క్షీరే. ఆచమనీయం సమర్పయామి. జయ శ్రీమద్ రమారమణ గోవింద, వేణుగోపాల స్వామి గోవింద, రాద్రి లక్ష్మీనారసింహస్వామి గోవింద. ప్రతిష్టతే ధనం ధాన్యం పశుపుత్రలాభం ప్రతి సంవత్సరం. ఆయన ఊరికి అట్లనే ఐడియా వ్యవసాయం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్, సమగ్ర వ్యవసాయ ప్రయోగశాల నిర్మాణం చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని ప్రణాళిక చేశారు. ఎందుకంటే రైతుకు నాణ్యమైన విత్తనము, నాణ్యమైన పురుగు మందులు, నాణ్యమైన ఎరువులు ఎప్పుడైతే తను కొనుగోలు చేస్తాడో అప్పుడే నాణ్యమైన పంటను, అధిక దిగుబడులను సాధించడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారు క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ నాణ్యత మీదనే తను ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్లో మొట్టమొదటిగా మనము ఈ నియోజకవర్గ పరిధిలో మనము విత్తనాలు, తర్వాత పురుగు మందులు, ఎరువులు
వీటి నాణ్యతను ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. వీటి నాణ్యతను ఇక్కడ పరిశీలిస్తాం. అదేవిధంగా రైతు తీసుకొని వచ్చిన శాంపుల్స్ని కూడా ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. తర్వాత మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా శాంపుల్స్ ఇక్కడికి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి శాంపుల్స్ టెస్ట్ చేయబడి వివిధ ప్రాంతాలకి డీకోడింగ్ మెథడ్లో కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రయోగశాలలో ముఖ్యంగా జర్మినేషన్ కానీ విత్తనానికి సంబంధించి, తర్వాత ప్యూరిటీ స్వచ్ఛత అన్నవి స్టాండర్డ్స్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండేటట్లుగా ఇక్కడ టెస్టింగ్లో మనము ఆ రేషియోస్ని చూస్తాం. సో ఏవైతే స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉన్న విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ, ఎరువులు కానీ వాటిని మాత్రమే మనము అనుమతినిస్తాం. కాబట్టి క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఒక ప్రయోగశాలలో జరుగుతుంది. ఈవెన్ వాటర్ శాంపుల్స్ కూడా, తర్వాత సాయిల్ శాంపుల్స్ కూడా ఈ ల్యాబ్లో కలెక్ట్ చేయడం జరుగుతుంది. సాయిల్ శాంపుల్స్ మనందరికీ తెలుసు. మట్టి నమూనాలను కూడా ఇక్కడ తీసుకుని వచ్చి మనకు పొలంలో మైక్రో న్యూట్రియంట్స్ లేక మేజర్ న్యూట్రియంట్స్, కర్బనము, నైట్రోజను, ఫాస్ఫరస్, తర్వాత సూక్ష్మ పోషక పదార్థాలు ఎలా ఉన్నాయి అనేది కూడా భూసార పరీక్షలను కూడా ఈ ల్యాబ్ ద్వారా తెలుసుకోవటానికి అవకాశం ఉంది. మనకి త్వరలోనే దీనికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని, తర్వాత ఏఈఓస్ని, తర్వాత మనకి కొద్దిమంది విలేజ్ లెవెల్ అసిస్టెంట్స్ని కూడా ఇక్కడ అపాయింట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రయోగశాల ద్వారా నాణ్యమైన విత్తనాన్ని, నాణ్యమైన ఎరువులను, కల్తీ లేని పురుగు మందులను రైతుకు చేర్చడం అన్నది ప్రధాన ఉద్దేశం. చాలా ఖరీదైన ఎక్విప్మెంట్స్ వస్తాయన్నమాట. కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ని మనము అనాలిసిస్ చేయాలంటే, విశ్లేషణ చేయాలంటే ఖరీదైన పరికరాలు అన్నవి కూడా ఈ ల్యాబ్కు ప్రభుత్వం వారు ఇస్తారు. మనము ఈ నిర్మాణం అయిన వెంటనే ఇది ఇంప్లిమెంటేషన్లోనికి వస్తుంది. కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కదిరికి నియోజకవర్గానికి సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరల్ ల్యాబ్ భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపు 60 లక్షల రూపాయలతో ఇక్కడ ఒక మంచి అగ్రికల్చర్ ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉన్నాం. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరల్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం ద్వారా రైతులకి పూర్తిగా సైంటిఫిక్ పద్ధతిలో రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కూడా రైతాంగం అంతా కూడా పాత పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తూ మరి నాణ్యమైన విత్తనాలు లేకపోవడం వల్ల అయితే నేను సాయిల్ టెస్ట్ చేయించుకోకపోవడం, వాటర్ టెస్ట్ చేయించుకోకపోవడం, సరైన పెస్టిసైడ్స్ వాడకపోవడం వల్ల వీటన్నిటి వల్ల మరి నాణ్యమైనటువంటి క్వాలిటీ లేదా క్వాంటిటీని మరి పంటల్లో రాకపోవడం వల్ల అనేక రకాలుగా రైతాంగం నష్టపోతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కూడా ఇటువంటి ల్యాబులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి రైతు కూడా తన పొలంలో ఉన్నటువంటి సాయిల్ని ముందే పరీక్ష చేయించుకొని ఆ సాయిల్ ఏ పంటకు అనుకూలం, ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుంది అన్నది ముందే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తను వాడుతున్నటువంటి విత్తనాలు కానీ, ఎరువులు కానీ, మందులు కానీ ఇవన్నీ క్వాలిటీ ఉన్నాయా లేవా అన్నది కూడా ఈ ల్యాబ్లో పూర్తిగా సర్టిఫై చేసిన తర్వాతనే వాళ్ళు వాడకం జరుగుతుంది. ఒక్కసారి ఈ ల్యాబ్లో సర్టిఫై చేసిన తర్వాత రైతుకు ఏ విధమైన నష్టం జరిగినా కూడా పూర్తిగా కంపెనీ కూడా భరించే అవకాశం కూడా మనకు ఉంటుంది. అదేవిధంగా రైతులు తమ దిగుబడిని కూడా ఈరోజు అమ్ముకునే ముందు టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఒక మంచి రేటును కూడా దానికి గిట్టుబాటు ధర కూడా లభించే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా రాబోయే 6 నెలల్లో పూర్తిగా ఇది కంప్లీట్ చేసి ఈ రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రైతాంగం అంతా కూడా దీనికి సంబంధించిన సేవలు తొందరలోనే అందుబాటులోకి వస్తాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను విధించే విధానాన్ని ప్రభుత్వం విరమించాలని ఆంధ్రప్రదేశ్ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ప్రభుత్వం మున్సిపాలిటీలను వ్యాపార సంస్థలుగా మార్చుతుందని ఆ సంస్థ తీవ్రంగా విమర్శించింది. ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపాలిటీలలో ప్రజలను చైతన్యపరుస్తూ డిసెంబర్ 17వ తేదీ నుంచి జనవరి 28వ తేదీ వరకు చేపట్టిన పట్టణ ప్రజా బేరీ చైతన్య యాత్ర కదిరికి ఈ రోజు చెందింది.
ఈ రోజు కదిరిలో ఏర్పాటు చేసిన సదస్సులో ఏపీ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్స్ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి నాగేంద్ర, డివిజన్ కార్యదర్శి జిఎల్ నరసింహులు, జగన్, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలలో అన్ని ట్యాక్స్లను పెంచేస్తే ప్రజల జీవన ప్రమాణాలపై దెబ్బతీస్తుందని విమర్శించారు. ప్రభుత్వం చెత్తపై విధించనున్న ఛార్జీలను ఉపసంహరించాలని, త్రాగునీటి మీటర్లు ఏర్పాటు విరమించి నీటి పన్నులను ఉపసంహరించాలని, మున్సిపాలిటీలో ప్రజలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన వివిధ జీవోలను రద్దుపరచాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇంటి పన్నుకి ప్రాతిపదికగా ఆస్తి విలువని చేయాలని చట్టం చేసింది. ఒక రకంగా ఈ చట్టం అమల్లోకి వచ్చినట్టయితే పేద ప్రజల మీద, మధ్యతరగతి ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు పడేటువంటి ప్రమాదం ఉంది. మరి గతంలో ఇంటి అద్దె ఆధారంగా పన్ను నిర్ణయించేవాళ్ళు. కానీ ఇంటి అద్దెని ఇప్పుడు తీసివేసి ఆస్తి విలువ ఆధారంగా, అంటే ఒక ఇంటికి పన్ను కట్టాలి, నిర్ణయించాలి అంటే ఆ ఇల్లు ఏ స్థలంలో కట్టబడింది, అక్కడ ఆ భూమి యొక్క విలువ ఎంత, దాన్ని రిజిస్టర్ ఆఫీస్లో దాని విలువని ప్రాతిపదికగా తీసుకుంటారు. అదేవిధంగా ఆ భూమిలో ఉన్నటువంటి ఇంటి నిర్మాణం యొక్క విలువ ఎంత అనేటువంటిది లెక్కగట్టి దాని ప్రాతిపదిక మీద ఇంటి పన్ను నిర్ణయించాలి అని చట్టంలో చేశారు. ఇదే కనుక రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చినట్లయితే మరి వేలాది రూపాయలు ఈ రోజున ప్రజల మీద భారాలు పడేటువంటి ప్రమాదం ఉంది. వాస్తవానికి ఇది కరోనా సమయం. దాదాపు సంవత్సర కాలం నుంచి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురవుతా ఉన్నారు. పరిశ్రమలు లేవు, వ్యాపారాలు లేవు, మరి ఉద్యోగాలు లేవు. అనేక చోట్ల ఉద్యోగస్తులను తీసివేశారు, కార్మికులను తీసివేశారు. ఉన్న ఉద్యోగస్తులకు కూడా అరాకొర జీతాలు ఇచ్చి నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనకి తెలుసు. ఇటువంటి నేపథ్యంలో ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రజల మీద భారాలు వేయటం ఏమాత్రం సమంజసం కాదు. ఇది అన్యాయం, దుర్మార్గం. మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50% ఈ పన్నుల్లో రాయితీ ఇచ్చారు. ఆ మేరకు జీవో విడుదల చేశారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా కాలంలో ప్రజల మీద ఈ రకంగా భారం వేయటం అనేటువంటిది సమంజసం కాదు. తక్షణమే ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఎందుకని ఈ ప్రభుత్వం ఈ పని చేసిందంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీరు 2500 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలి అన్నట్టయితే 4 షరతులు విధించింది. ఆ షరతుల్లో ముఖ్యమైనటువంటిది పట్టణాల్లో రిఫార్మ్స్ తీసుకురావాలి, సంస్కరణలు తీసుకురావాలి. తీసుకొస్తేనే మీకు అప్పు తెచ్చుకునే దానికి మేము అనుమతిస్తాం అని వాళ్ళు చెప్పారు. మరి బీజేపీ వాళ్ళకి ఏం తీర్మానం చేశారు? బీజేపీ వాళ్ళు ఆస్తి పన్ను తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం అని తీర్మానం చేశారు. తీర్మానం బాగానే ఉంది. కానీ ఆస్తి పన్నును ఎలా పెంచాలి, ఎంత పెంచాలి, ఏ రూపంలో పెంచాలి అనేటువంటి నిర్ణయించింది, ఒత్తిడి చేసింది మీ నాయకత్వం అన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. మరి ఇక్కడేమో తగ్గించాలని అంటారా? అక్కడేమో మీరు రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకమైనటువంటి షరతులు పెడతారా? అంటే బీజేపీ రకంగా ద్వంద్వ ప్రమాణాలు పాటించడం అన్యాయం. బీజేపీ యొక్క ఈ ద్వంద్వ వైఖరిని మేము ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం ఇంకొక సూచన కూడా చేసింది. ఏమిటది? మురుగునీరు కానీ, మంచినీరు కానీ, చెత్త కానీ వీటన్నిటికీ కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేయాలి, ప్రతి ఇంటికి వసూలు చేయాలి అనేటువంటిది ఒక సూచన చేసింది. దీని ప్రకారం ఈ పట్టణంలో కానీ, రాష్ట్రంలో కానీ నీరు పంపిణీ చేయటానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చును కానీ, లేదు డ్రైనేజీ వ్యవస్థకు అయ్యేటువంటి మొత్తం ఖర్చును కానీ, లేదు చెత్తని సేకరించడానికి కానీ, దాన్ని బయట వేయడానికి అయ్యే మొత్తం ఖర్చును కూడా ప్రజల వద్ద నుండే వసూలు చేయాలి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చట్టంలో చెప్పింది, వాళ్ళ సూచన చేసింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. అంటే ఓ పక్క కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదుకోవాల్సింది పోయి ప్రజల మీద భారాలు వేసేటువంటి పద్ధతిలో రాష్ట్రాలకి సూచనలు చేయటం అనేటువంటిది చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగలేదు, ఇక్కడ అధికారుల పాలన నడుస్తూ ఉంది. అంటే అధికారులు తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపితే ప్రజాప్రతినిధుల యొక్క ప్రమేయం లేకుండా, అంటే స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధుల అభిప్రాయాలని తీసుకోకుండా ఇది నిర్ణయించడం కూడా అప్రజాస్వామికం. ఈ అప్రజాస్వామిక చర్యను కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు, 73, 74 రాజ్యాంగ సవరణ
ప్రకారం నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు ఇవ్వాలి రాష్ట్ర బడ్జెట్లో. కానీ అటువంటి ఇవ్వకుండా స్థానిక సంస్థలు మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా తన బాధ్యతని విడనాడి మొత్తం ప్రభుత్వాలతో బాధ్యతను విడనాడి ప్రజల మీద భారాలు వేసేటువంటి ఈ కార్యక్రమం ఈ 73, 74 రాజ్యాంగ సవరణకి అది తీవ్ర విఘాతం కలిగిస్తుంది. కాబట్టి ఈ రకంగా చట్టాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున దీని మీద నిరసన తెలపాలని కోరుతా ఉన్నాం. ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లోనే ఈ సచివాలయాల వద్ద నిరసన వ్యక్తం చేయాలని మేము నిర్ణయించాం. అదేవిధంగా జనవరి 6న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమిషనర్లు అందరికీ కూడా మేము విజ్ఞాపన పత్రాలు సమర్పించి మా యొక్క నిరసన వ్యక్తం చేయాలని కూడా మేము పట్టణ పౌర సంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే మా రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ రోజున కదిరి వచ్చి ఇక్కడ కూడా ఉండేటువంటి ప్రముఖులతోనూ పెద్దలతోనూ సంఘాలతోనూ సంస్థలతోనూ మేము మాట్లాడుతున్నాం. ఆ రకంగా మాట్లాడి ఈ పట్టణంలో కూడా ప్రజల మీద భారాలు పడకుండా ఉండేదానికోసం మా యొక్క నిరసన వ్యక్తం చేయడానికి ఈ రోజున సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. ప్రస్తుత ఏడాది కదిరి నియోజకవర్గంలోని అన్ని చెరువులు కుంటలు చక్కని వర్షాలతో నిండి కలకలలాడుతూ ఉన్నాయని, అందుకే కదిరి దేవర చెరువులో ఈ ఏడాది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించాలని తలపెట్టినట్లు కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. దేవర చెరువులో తెప్పోత్సవం నిర్వహించి దాదాపు 15 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి చెరువుకు తగినన్ని నీరు చేరలేదు. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవడంతో చెరువు పూర్తిగా నిండి మరువ పారుతోంది. దీంతో ఈ ఏడాది స్వామివారి తెప్పోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ ఉదయం శ్రీవారి ఆలయం నుండి బయలుదేరి చెరువు వద్దకు మధ్యాహ్నం చేరుకుంటారు. చెరువు వద్ద స్వామికి వివిధ పూజా కైంకర్యాలు అనంతరం స్వామివారి తెప్పోత్సవానికి పైకి చేర్చుకొని విహరిస్తారు. సాయంకాలం తిరిగి స్వామివారు ఆలయం చేరుకుంటారని సిద్ధారెడ్డి తెలిపారు. తెప్పోత్సవం సందర్భంగా ఎవరు చెరువులోనికి దిగవద్దని, తెప్పపైకి కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన అన్నారు. చెరువు వద్దకు వాహనాలపై వచ్చే భక్తులు తమ వాహనాలన్నింటినీ ఏర్పాటు చేసిన కేంద్రంలోనే నిలపాలని, చెరువు కట్టపైకి ద్విచక్ర వాహనాలతో పాటు ఎలాంటి వాహనాలను అనుమతించారని వివరించారు. ఈ కార్యక్రమంలో కదిరి తహసీల్దార్ మారుతి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తెప్పోత్సవ ఏర్పాట్లను కూడా సమీక్షించి పరిశీలించారు. మనం సర్దుకోవచ్చు. తలకాయ పెట్టుకోరా నువ్వు ఈ డబుల్ ఏళ్ళకి మళ్ళీ చాలా సరుకుతారు. 10 మంది చాలేనా? చాలా ఉంది మనకి. లక్ష్మీ నరసింహస్వామి సంబంధించిన దేవర చెరువు తెప్పోత్సవం గురించి దాదాపు 15 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఈసారి దేవర చెరువు తెప్పోత్సవం చేస్తున్నాము దేవస్థానం. ఇది దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అన్ని శాఖల వారి సన్మానంతో గౌరవనీయ ఎమ్మెల్యే సిద్ధార్థ సార్ యొక్క సూచనలతోటి రేపు 30వ తారీఖున స్వామివారి అర్చకు ముహూర్తం పెట్టారు. మధ్యాహ్నం 12:30 నుంచి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులకు ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటూ భక్తులందరూ సద్వినియోగం చేసుకుని స్వామివారి దర్శనం చేసుకునే కోరుతున్నాం. కదిరిలో దాదాపు 15 సంవత్సరాల తర్వాత దేవర చెరువు మరుగు వాడడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి తెప్పోత్సవ కార్యక్రమము 30వ తారీఖున ఈ ప్రదేశంలో జరపబడును. ఉదయం 9 గంటలకి ఊరు నుండి రథం లాక్కుంటూ ఇక్కడికి తీసుకొస్తారు దేవుణ్ణి. 12 గంటలకి ఇక్కడ తెప్పోత్సవం మొదలై 2 గంటల వరకు తెప్పోత్సవం జరుగుతుంది. దాని తర్వాత ప్రజలందరికీ కూడా ఇక్కడే కట్ట మీదనే స్వామివారి దర్శనానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజలందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే, ఎవరే కానీ ఎక్కువగా జనసందోహం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ చెరువులోకి ప్రవేశించకూడదు. ఎవరైనా కానీ చెరువులోకి ప్రవేశించే వ్యక్తుల్ని పూర్తిగా నిషిద్ధం చేసినప్పటికీ కూడా తెప్పోత్సవంలో సంబంధిత అధికారులు కేవలం 12 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. మిగిలిన వారు ఎవరే కానీ ఈ ప్రదేశంలోకి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ లేదా నేరుగా ఈతకు కానీ వేరు అవకాశాలు ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు ఎవరు కానీ దీన్ని వినియోగించుకోకూడదు. దయచేసి ప్రజలందరూ ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో ఇది ఒక పవిత్ర కార్యక్రమంగా జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా మీరందరూ కూడా సహకరించి దేవుని దర్శనం ప్రత్యేకంగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా మనం చేస్తూ శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి తెప్పోత్సవం ఈ నెల 30వ తారీఖున బుధవారం రోజు జరగబోతూ ఉంది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు ఆ దేవుని కృపతో దేవర చెరువుతో పాటుగా దాదాపుగా నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులు కూడా ఈరోజు మరవపోతూ ఉన్నాయి. మరి ఈ సంతోష సమయంలో ఈ శుభ సందర్భంలో దాదాపు 15 సంవత్సరాల తర్వాత స్వామివారికి తెప్పోత్సవం కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అయితేనేమి, మున్సిపాలిటీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, టెంపుల్కి సంబంధించిన వాళ్ళు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది అందరూ కూడా మరి వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున చేయాల్సినవన్నీ కూడా ఏర్పాట్లన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మరి కట్టపైకి పూర్తిగా ఏ వెహికల్స్ కూడా అనుమతించబడవు. 2 వీలర్స్తో సహా కట్టకు బయటనే పార్కింగ్ ప్లేస్ అంతా కూడా ఏర్పాటు చేశాం. మీ వెహికల్స్ అన్నీ కూడా అక్కడే పెట్టి నడుచుకుంటూ మాత్రమే అందరూ కూడా చెరువుపైకి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశాం. క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ దేవుని దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని కోవిడ్ నిబంధనలు పాటించి అదేవిధంగా చెరువు లోపలికి ఎవరు కూడా ఎటువంటి వాళ్ళకు కూడా ఎవరికి అలౌ చేయరు. కేవలం తెప్పోత్సవంలో ఎవరైతే అక్కడ పూజ చేయడానికి అవసరమవుతుందో వాళ్ళు మాత్రమే ఉంటారు దేవుణ్ణి పూజ చేయడానికి. సో మిగిలిన వాళ్ళందరూ కూడా కట్టపైన నుంచే దేవుని దర్శనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆ దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటాం. కేంద్రం చేసిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, రైతు పండించిన పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని గత 35 రోజులుగా ఢిల్లీలో లక్షలాది మంది రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ రోజు కదిరిలో ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి అధ్యక్షత ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐటియు రాష్ట్ర నాయకులు ఎం ఇంతియాజ్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జిఎల్ నరసింహులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు శివన్న, శ్రీరాములు, నాగిరెడ్డి, బ్యాల్య అంజీ, వివిధ మండలాల నాయకులు లక్ష్మీనారాయణ, గౌస్ లాజం, గోవిందు, రామకృష్ణ, నాగరాజు, సాంబశివ, హర్నాథ్ రెడ్డి, జగన్మోహన్, రామ్మోహన్, బాబ్దాన్, మాబున్నిసా, శాంతిబాయి, కవిత, లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గత నెల రోజు నూతన వ్యవసాయ చట్టాలు, రైతులకు నష్టం కలిగించే నూతన వ్యవసాయ చట్టాలు, రైతులకు నష్టం కలిగించే నూతన వ్యవసాయ చట్టాలు, రైతులకు నష్టం కలిగించే నూతన వ్యవసాయ చట్టాలు, రైతులకు రద్దు చేయాలి. వ్యవసాయ చట్టాలు బీజేపీ ముందు వైఖరి, రైతుల పట్ల బీజేపీ ముందు వైఖరి. మోడీ డౌన్ డౌన్ మోడీ. చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. నూతన వ్యవసాయ చట్టాలను రైతుల పట్ల మోడీ నిరసన వైఖరి. నిలబడకూడదు. ధర్నాలో ఉన్న రైతు సోదరులందరూ కూడా
కూర్చోండి. గట్టిగా స్లోగన్స్ ఇవ్వాలా. రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను, వ్యతిరేక విధానాలు రచించాలి. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, వ్యవసాయానికి నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. నూతన వ్యవసాయ చట్టాలను. దేశంలో 8 రాష్ట్రాల రైతాంగం ఎముకలు కొరికే చలికి తమ హక్కుల సాధన కోసం 33 రోజులుగా పోరాటం చేస్తూ ఉంది. ఈ 33 రోజుల పోరాటంలో రైతులు అడుగుతున్నది 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, తమ రుణమాఫీని రద్దు చేయాలని, కనీస మద్దతు ధర ఇవ్వాలని, రాబోయే కాలంలో విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ 5 అంశాల మీద ఢిల్లీలో రైతాంగం పోరాటం చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు చెప్తున్న సమస్యకు పరిష్కారం చూపించకపోగా ఆయన చెప్తున్నది ఏమిటంటే, నేను ఆధునిక భారత్ను తయారు చేయాలనుకుంటే ప్రతిపక్షాలు దీన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఎవరు నాశనం చేస్తున్నారో ఈరోజు రైతాంగం ప్రత్యక్షంగా 1,20,00,000 మంది రైతాంగం ఢిల్లీ మహానగరానికి పోయి రామ్లీలా మైదానంలో తమ నిరసన తెలియజేయాలంటే నిరసనకు కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం నిరసన కూడా ఆయన అనుమతించలేదు. పైగా వీళ్ళు ఖాళిస్తాన్కి సంబంధించిన వాళ్ళు, ఉగ్రవాదులు, అర్బన్ నక్సలైట్స్, తుకుడా గ్యాంగ్ అని ఈ రకంగా ఈయనకొక్కడికే వాళ్ళంతా దేశభక్తి ఉన్నట్లు, కార్పొరేట్ల దేశభక్తి ఈయనకే ఉన్నట్లు చెప్పుకుంటున్నాడు. మేము అడుగుతున్నాం, నిజంగా నీకు అంత దేశభక్తి ఉంటే ఒక్కటే అడుగుతున్నారు, కనీస మద్దతు ధర రైతులకు సంబంధించిన ఒక చట్టం ఎందుకు చేయలేకపోతున్నావు అంటే నన్ను నమ్మండి అంటున్నారు. నిన్ను నమ్మి మళ్ళీ 3 చట్టాలు రాతపూర్వకంగా ఎందుకు చేశావని చెప్పేసి మేము రైతులంతా ప్రశ్నిస్తున్నారు. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా తాడో పేడో తేల్చుకోవడానికి భారత రైతాంగం 1,20,00,000 మంది ఈరోజు మహారాష్ట్ర నుంచి బయలుదేరిన 30,000 మంది అక్కడ నువ్వు చట్టాలు వెనక్కు తీసుకుంటావా లేకపోతే మేము ఇక్కడే ఉండమంటావా అని చెప్పి భారత చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద రైతాంగ పోరాటం ఎక్కడా కూడా ఇప్పటి వరకు జరగలే. ఆ రకంగా 1907వ సంవత్సరంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం జరిగింది. అంతకంటే మించిన పోరాటం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ పోరాటానికి మద్దతుగా మొత్తం జిల్లాలో ఈరోజు అన్ని ఆర్డీఓ కార్యాలయాల దగ్గర ఈ రకంగా రైతాంగాన్ని సమీకరించి పోరాటం జరుపుతున్నాం. రాబోయే భవిష్యత్తులో కూడా ఈ రైతాంగం చెప్పే పోరాటం సాధించే వరకు ఆ రకంగా 2014లోనే నరేంద్ర మోడీ గారు నేను స్వామినాథన్ కమిషన్ ను అమలు పరుస్తానని చెప్పినాడు. ఈయన ఛాయ్ వాలా అని చెప్పుకుంటే నేను స్వామినాథన్ కమిషన్ ఎన్నికైన తర్వాత నేను స్వామినాథన్ కమిషన్ ను అమలు చేయలేను అని చెప్పేసి సుప్రీంకోర్టులోనే బిల్లు వేయడం జరిగింది. ఇట్లాంటి మోసాలు, ఈయన దగా, అబద్ధం ఇట్లాంటివన్నీ కలగలిపి నరేంద్ర మోడీ ఈరోజు మనకు ప్రధానమంత్రి అయినాడు. అందుకని ఇవి చల్లవు, నీ మోసం దగా చల్లదు. ఈరోజు రైతాంగం నిజంగా ఈ వ్యవసాయ చట్టాలు వస్తే రైతాంగం భూమి అమ్ముకునే పరిస్థితి ఉంది. ఒక మహిళ అడిగింది ఢిల్లీలో, అమ్మ నువ్వు పిల్లలను విడిచిపెట్టి ఇక్కడ పోరాటంలోకి వచ్చినావంటే నా తాతలు తండ్రులు సంపాదించిన, మా మామగారు సంపాదించిన ఈ భూమిని నా పిల్లలకి ఇవ్వడానికే నేను పోరాటానికి వచ్చినావు. ఆ పిల్లల భవిష్యత్తు కోసమే నేను పోరాటానికి వచ్చాను. నాకు చలి గిల్లి ఏమీ లెక్కలేదు. ఆ రకంగా ఈ పోరాటం జరుగుతోంది. భారత ప్రపంచ చరిత్రలో అన్ని దేశాలు దీనికి మద్దతు ఇస్తున్నాయి. కెనడా నుంచి మద్దతు వచ్చింది, ఐక్యరాజ్య సమితి నుంచి మద్దతు వచ్చింది. ఆ రకంగా రాజ్యాంగంలో ఉన్న 14వ ఆర్టికల్ ప్రకారం, 16 ఆర్టికల్స్ ప్రకారం ఈ పోరాటానికి అంత మద్దతు వచ్చింది. రేపు రండి మళ్ళా చర్చ జరుపుతాం. అంతకుముందు చర్చలే లేవు చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పుడు రండి చర్చలు జరుపుతున్నాం అంటున్నారు. రైతాంగం కోరుతున్నది ఒకటే, నువ్వు చట్టాలను వెనక్కు తీసుకో, ఇంకా వేరే మార్గం లేదని చెప్తున్నది. ఆ రకమైన పోరాటానికి మద్దతు ఇవ్వడానికే ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ పోరాటానికి మేము ఇక్కడ మద్దతు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి ఇప్పటికీ 33 రోజుల పాటు పెద్ద ఎత్తున ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ 1,20,00,000 మంది ఢిల్లీ రాజధాని చుట్టూ ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అన్ని 1,20,00,000 మంది
ఢిల్లీ చేరుకున్నప్పటికి కూడా చట్టాలని ఎక్కడ కూడా ఉపసంహరించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. బట్ దాన్ని మేము హామీ ఇస్తున్నాం, మార్కెట్లు ఎక్కడవు, రైతుల పంటలకు ఎంఎస్పి ఉంటుంది, రైతులు అన్ని విధాలా మేము సహకరిస్తామని చెప్పేసి మాటలు చెప్తున్నారు. మేము రైతు సంఘ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు ఏవైతే గతంలో చెప్పినటువంటి హామీలు ఏవి కూడా నిలవడం లేదు. నల్లధనాన్ని అంతా కూడా తీసుకొచ్చి ప్రజల అకౌంట్లోకి 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పినారు. అది నిలబడడం లేదు. అట్లనే కరోనా వచ్చినప్పుడు ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పి మాటలు చెప్పినారు. కాబట్టి ఇవన్నీ కూడా కల్లబొల్లి మాటలు. రాబోయే రోజుల్లో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపడేటువంటి ప్రమాదం ఉంది. రైతుల్ని భూముల నుండి నెట్టేసేటువంటి చట్టాలు తీసుకొచ్చినారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఏవైతే చెప్పిందో ఆ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు కూడా పెద్ద ఎత్తున రైతు సంఘం ఈ పోరాటం సాగిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తు చేసుకొని ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం, బీజేపీ ప్రభుత్వానికి మాత్రం రైతుల పట్ల కనికరం కలగడం లేదు. ఇప్పటికి 5 సార్లు చర్చల పేరుతో కాలయాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల వల్ల మొత్తం రైతాంగం అంతా కూడా వ్యవసాయం వదులుకోవాల్సి వస్తుంది. ఈ చట్టాలు కార్పొరేట్ల యొక్క ప్రయోజనాల కోసం చేసినవి కాబట్టి మా అనుమానాలను నివృత్తి చేయండి, ఈ చట్టాలను రద్దు చేయండి అని చెప్పేసి గత నెల రోజుల నుంచి రైతులు పోరాటం చేస్తూ ఉంటే, ప్రభుత్వానికి నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వాళ్ళ అనుమానాలను నివృత్తి చేయాలి, లేదా ఈ చట్టాలను రద్దు చేయాలి. ఇట్లా కాకుండా ఈరోజు ప్రభుత్వం కాలయాపన చేసి ఈరోజు చివరికి పోరాడే రైతులని ఖలిస్తాన్లని, ఉగ్రవాదులని, పాకిస్తాన్ ఏజెంట్లని ఇట్లా రకరకాలుగా విషప్రచారాన్ని కూడా కట్టింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇప్పటికైనా. అది రైతుల పోరాటం ఎక్కడ రాజకీయ పోరాటం కాదు. ఇది ఏ రాజకీయ పార్టీ ముందుండి నడపలేదు ఆ ఉద్యమాన్ని. రైతులే స్వచ్ఛందంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా రోడ్ల మీదకి వస్తే ఎక్కడా లేని విధంగా ఆ రోడ్లన్నీ బంద్ చేసి ఢిల్లీలోకి రానికుండా అప్రజాస్వామికంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించి ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి రాజధాని రైతుల్ని ఈరోజు ఖలిస్తానీలు, ఉగ్రవాదులు అని చెప్పి ముద్ర వేస్తారా? సిగ్గుపడాలి కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టాల వల్ల ఎవరికి లాభం ఉంది, ఎవరికి నష్టం ఉందో చర్చించకుండా, రైతులతో మాట్లాడకుండా, కనీసం పార్లమెంట్లో కూడా ఒక్కరోజు కూడా చర్చ జరగలేదు. మొత్తం విపక్షాలన్నీ బయట పంపించేశారు. ఉన్న వాళ్ళన్నా అధికారం మందబలం ఉంది కదని చెప్పేసి మొత్తం చట్టాలన్నీ కూడా ఈరోజు మీరు ఆమోదించుకున్నారు. అంటే ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని పాతరేసి రైతుల యొక్క హక్కులను భంగం కలిగించే విధంగా బీజేపీ ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి రావాలి, దిగి రావాలి. రైతులు ఏదైతే అనుమానాలు ఉన్నాయో అవి నివృత్తి చేయాలి, లేదా వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలి. ఇది చేత కాకుండా రైతులపైన నెపం వేస్తే ఈరోజు దేశమంతా కూడా రైతాంగానికి అండగా నిలబడింది. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి భృగు తీర్థం కోనేరు గట్టున వెలిసిన శ్రీ షిర్డీ సాయి బాబా మందిరంలో ఈ నెల 29వ తేదీ మంగళవారం శ్రీ గురు దత్తాత్రేయుల వారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయని శ్రీ దత్తసాయి సేవా సమితి ట్రస్ట్ కార్యదర్శి కుమారస్వామి తెలియజేశారు. ఈ సందర్భంగా గురు దత్తాత్రేయుల వారికి ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు భక్తుల స్వహస్తాలచే అభిషేకాలు స్వయంగా చేసుకునే సౌలభ్యం కల్పించబడిందని, మహా మంగళ హారతి అనంతరం అన్నప్రసాద వినియోగం జరుగుతుందని ఆయన వివరించారు. వృద్ధులు, వికలాంగులు, ఏ పని చేయలేని నిస్సహాయకులకు చలికాలంలో కప్పుకోవడానికి దుప్పట్లు ఉచితంగా పంపిణీ చేయబడతాయని ఆయన వివరించారు. వీటి కోసం 3 రోజుల ముందుగానే సాయి మందిరంలో సంప్రదించి పేరు నమోదు చేసుకుని టోకెన్లు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతి, కుల, మత భేదాలు లేకుండా 50 మంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సూచించారు. కరోనా వేళ పాటించే నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మాన్యులైనటువంటి భక్తులందరికీ ముఖ్య విజ్ఞప్తి, 29వ తేదీ మంగళవారం రోజున కదిరి కోనేరు కట్ట వద్ద గల సాయిబాబా మందిరం వద్ద శ్రీ దత్తాత్రేయుల వారికి సుగంధ జలాభిషేకము, దత్త జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. భక్తులు తమ స్వహస్తములతో ఎలాంటి రుసుము చెల్లించకుండా తామే స్వామివారికి అభిషేకం చేయ అవకాశం కలిగినది. మరియు మధ్యాహ్నం 12 గంటలకు మహామంగళారతి, అన్నదాన ప్రసాద వినియోగం జరుగును. మరియు పేదలైనటువంటి ముసలివారు, ఆర్తులు, వికలాంగులు, ఏ ఆధారము లేనివారు, ముసలివారికి చలికాలము దుప్పట్లు వితరణ చేయబడును. దయవుంచి ముందుగా టోకెన్ తీసుకున్న వారికి మాత్రమే, 3 రోజుల ముందుగా టోకెన్ తీసుకున్న వారికి మాత్రమే దుప్పట్లు ఇవ్వబడును. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని భగవంతుని యొక్క సేవలో పాల్గొనవలసిందిగా ప్రార్థన. తమ శక్తి మేర తాము కూడా బెడ్షీట్లు, ఎవరైనా దుప్పట్లు ఇచ్చేవాళ్ళు ఉంటే మందిరంలో సంప్రదించవలసిందిగా ప్రార్థన. జై సాయిరామ్. రోడ్డు విస్తరణ పనుల సందర్భంగా
కటిరి మున్సిపాలిటీ పరిధికి చెందిన కూటాగుళ్ళ గ్రామంలో తొలగించిన ఇళ్ల పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేసి 3 సంవత్సరాలు పైబడినా ఇంతవరకు అధికారులు స్థలాలు చూపించలేదని కూటాగుళ్ళ ప్రజలు ఆరోపించారు. రోడ్డు విస్తరణ సందర్భంగా దాదాపు 63 మంది పేదల ఇళ్లను తొలగించి గ్రామ సమీపాన గల ఒక గుట్టలో పట్టాలు ఇస్తున్నట్లు చెప్పారని, పట్టాలు చేతికి ఇచ్చి 3 సంవత్సరాలు దాటినా ఇంతవరకు స్థలాలను అధికారులు చూపలేదని సిపిఐ ఆధ్వర్యంలో లబ్ధిదారులు కదిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి సిపిఐ నాయకులు కదిరప్ప మాట్లాడుతూ పేదలకు ఇళ్ల పట్టా స్థలాలు చూపకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఇప్పుడు వేలాది పట్టాలు ఇచ్చామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తమకు ఇంటి స్థలాలు చూపెడితే ఇల్లు కట్టుకోవడానికి వీలుంటుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ ఇంటి పట్టాలకు స్థలాలు చూపాలని డిమాండ్ చేశారు. అధికారుల వైఖరి పిల్లలకు పప్పులు పెట్టి పోరు మాన్పినట్లు ఉందని, అలా కాకుండా ప్రజల ఆశలను అనుగుణంగా సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఏమంటే ఆ రోజుల్లో 63 మందికి శాంతినికేతన్ స్కూల్ వెనక పక్క గుట్ట టీవీ రమ్మ అప్పుడు విఆర్ పోయాము, చూసాము. అక్కడ పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చినప్పటి నుండి 63 మందికి ఏమో ప్లేస్లు ఎవరికైనా చూపించారు. అది ఉందా లేదా, ప్లేస్ ఉన్నది అనేది కూడా ఇంతవరకు వాళ్ళు ప్లేస్ లేకపోయిందా వాళ్ళు చూసి పట్టాలుగా 2 తూర్లు మార్చినారు సార్. ప్రభుత్వాల మీద, అటు పాలక అధికార వర్గాల మీద ఉంది. ఆ రోజు కోల్పోయేటప్పుడు ఏం చెప్పారు, అయ్యా మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, మీకు ఇంటి స్థలం చూపించి దానికి సంబంధించి ఏదన్నా హౌసింగ్ కూడా లోన్లతో సహా ఇచ్చి మీ ఇల్లు కట్టిస్తాము అన్నారు. చెప్పలేదు, ఇచ్చి ఆ టైంలో పట్టాలేదు ఇచ్చారు. అప్పటి నుంచి కనీసం వారి స్థలం ఎక్కడుంది, ఎవరెవరు ఏ ప్లాట్లలో ఉండారో గుర్తులు చూపించిండేది లేదు, ఇంకోటి లేదు. అంటే ఏమో రోడ్డు విస్తరణ నీడను కోల్పోయారు. మీరు చూపించిన స్థలం ఏదో ఇంతవరకు అర్థం కావడం లేదు. వాళ్ళు ఎక్కడికి పోవాలో అర్థం కాకుండా దిక్కు తెలియని పరిస్థితుల్లో వీళ్ళు ఉండాలి సార్. వీళ్ళు కూడా మనం అనుకోండి ఏదో అది మీరు చేసుకున్నారంటే ఏది రోడ్ డివైడింగ్లో రోడ్డుని వైడింగ్ చేయడం మీ పని. అది అయిపోయా 3 ఏళ్ళు అయిపోయా. ఇంతవరకు దానికి గెతిలే ఊరికే పప్పులు పెట్టి పోరు మార్పేసి రోడ్డు కొట్టేసి అవన్నీ తీసేసి పేపర్లు ఇచ్చారు. చేసినారా బోల్డర్ ఏమో ఆధీనంలో ఉందా? ఇంకా కాలేదు సార్. అది ఎవరు ఆధీనంలో మనకు సదనం అయితే చేసినారు కానీ ఆధీనంలో ఉందా లేదా? చాలా 4 గంటలకు రమ్మంటే అందరూ వస్తాం. అందరూ వచ్చేస్తాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో కదిరి ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ధర్నా చేస్తూ ప్రధానంగా ఏమంటే గతంలో 3 సంవత్సరాల కిందట హైవే రోడ్డుకు కుటాగాల దగ్గర 36వ వార్డు నందు ఇరువైపులా నష్టపోయిన ఇండ్లు కోల్పోయిన 63 మంది అక్కడ కోల్పోయిన 63 మందికి అనేక ఉద్యమాలు జరిగాయి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆ రోజుల్లో. అప్పుడు ఈ 63 మంది కోల్పోయిన వారికి రెవెన్యూ వారు ఆ రోజు మేము ప్లేస్ ఇచ్చి పట్టాలు ఇచ్చి మీకు వెంటనే క్వార్టర్స్ కూడా కట్టిస్తామని చెప్పిన కలెక్టర్ జేసీ ఆధ్వర్యంలో కూడా జరిగింది ఈ సమస్య. అయినా కూడా ఆ రోజుల్లో అక్కడ శాంతినికేతన్ స్కూల్ గుట్ట వెనక భాగాన గుట్ట సదును చేసి అక్కడ గుట్టపరంపు అంతా సదును చేసి 2 సెంట్లు చొప్పున అక్కడ 98, 17, 15, 16 సర్వే నెంబర్లో ఆ రోజు 2 సెంట్లు చొప్పున ఆ రోజు పట్టాలు ఇచ్చారు. 2017లో ఇచ్చిన అప్పుడు ఇస్తానే వెంటనే మీకు కరెంటు లాగిస్తాం, కుళాయిలు వేపిస్తాం, తర్వాత ఇండ్లు కట్టిస్తామని చెప్పినట్టు గవర్నమెంట్ అధికారులు ఈ రోజు వరకు కూడా వాళ్ళకు ప్లేస్ ఎక్కడుందో స్థలం ఎక్కడుందో కూడా ఇంతవరకు తెలదు. అయినా కూడా ఆ రోజు ఈ పట్టాలు ఇచ్చి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయించేసి వాళ్ళు ఈరోజు గుడిసెలు వేసుకొని బాడిగనలో ఉండి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అయినా కూడా ఇప్పటికి కూడా ఈ రెవెన్యూ అధికారులు వాళ్ళకు సర్వే చేసి ప్లాట్లు చూపించింటే ఇప్పటికి వాళ్ళు ఇల్లు కట్టుకొని అక్కడ కాపురాలు ఉండేవారు. అయినా కూడా ఇప్పుడు ఎంఆర్ఓ కూడా ఫోన్ చేస్తే ఇప్పుడు కూడా రాకుండా పోవడం చాలా బాధాకర విషయము. వెంటనే మేము మళ్ళీ 4 గంటలకు ఈరోజు 4 గంటలకు రమ్మన్నారు. 4 గంటలకు వచ్చి అక్కడ మేము వెంటనే సర్వే చేయించి ప్లాట్లు చూపించకపోతే మేము నిరాదీక్ష కూర్చొని చాలా పోరాటం చేస్తామని చెప్పి వీళ్ళకి వెంటనే పట్టాలు ఇచ్చిన చోట స్థలాలు చూపించాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ అధికారులను డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగా 2018, 19
పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ఎంఆర్ఓ డిటి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. దౌర్జన్యంగా వచ్చి ఇల్లు మీరు ఎవరు తేవద్దండి, ఎవరు బాద్దండి, మీకు పట్టాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము, అంతవరకు మీరు ఇళ్ళల్లోనే ఉండాలి అని చెప్పినారు మాకు. చెప్పిన తర్వాత వాళ్ళకు గతంలో ఎంత వేసినారు, ఒక ఇంటికి ఎక్కువ ఇంటికి తక్కువ వేసినారు, తక్కువ ఇంటికి ఎక్కువ వేసినారు లెక్కలు. సరేలే అయిన మాత్రమే గవర్నమెంట్ స్థలం వాళ్ళదే అన్నారు కాబట్టి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత పట్టాలు ఇచ్చినారు. పట్టాలు ఇచ్చిన తర్వాత తలాల్లోకి పోయినాం. ఈ స్థలం నీది, ఈ స్థలం వాళ్ళది అని కొలచిన తర్వాత చూపించినారు, దమ్మనైపోయినారు. ఇప్పుడు 3 ఏళ్ళు పొద్దయింది, మమ్మల్ని పట్టించుకోలేలా, మమ్మల్ని అనుకోనేలా. ఎవరే కానీ ఇది ఉందమ్మా స్థలము మీకే ఇస్తున్నారు అని ఎవరే కానీ నాతో రాలే. మాకు మేము బాడిగిళ్ళు ఉండలేక కట్టుకోలేక వీటికి వచ్చినాం. ఇప్పుడు ఈరోజు పుటాల ప్రాంతంలో బైపాస్కు నిర్మించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ రోజు కల్లిపల్లి హామీలు ఇచ్చేసి పేద ప్రజల ఇళ్లను పడగొట్టేసి వాళ్ళకు ఎటువంటి నిర్మాణం చేయకోకుండా ఇంతవరకు కాలయాపన చేస్తూ ఉంది. తక్షణమే వాళ్లకు ఎవరైతే ఇళ్ళు కోల్పోయినారో వాళ్లకు వెంటనే స్థలాలు చూపించి ఇళ్ళు నిర్మించాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంబంధించి 63 మందికి బైపాస్ ఇల్లు ఆ రోజు పడగొట్టేసి బైపాస్ రోడ్ అయితే వేసుకున్నారు. కానీ పేద ప్రజలకు 63 మందికి పట్టాలు ఇచ్చి, ఉత్త పట్టాలు ఇచ్చి స్థలాలు కూడా చూపించుకోకుండా 3 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఆ 3 ఏళ్ళు కావస్తున్నా ఇంతవరకు కూడా చలం రాలే. ఈరోజు ఆడావుడిగా పేద ప్రజలందరికీ పట్టాలు ఇస్తామని చెప్పి 1 సెంటు ఇస్తా ఉన్నారు. అదే మంది ఈ 63 మందికి కూడా ఏడో చోటు చూపించి ఇల్లు కట్టించి నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా 3 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు బదార్లు దుబ్బేసి ఈరోజు నష్టపరిహారం ఇవ్వకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా, సరైన ప్లేస్ చూపించకుండా, సరైన వసతులు కల్పించకుండా ఈరోజు ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది. కాబట్టి వెంటనే వీళ్ళకందరికీ కూడా స్థలాలు చూపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా పంటల బీమా కానీ, ఇన్సూరెన్స్ కానీ కొంతమందికి పడితే కొంతమందికి పడడంలే. ఈరోజు పరిస్థితి, రైతుల పరిస్థితి అకౌంట్లో కొంతమందికి పడుతుంది, కొంతమంది పడడంలే. అది కూడా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని పంటల బీమా, ఇన్సూరెన్స్, వాతావరణ బీమా అంతా కూడా, ఫసల బీమా ఇవన్నీ సంబంధించి అన్నీ ఉన్నాయి. ఆ రకంగా అన్ని కూడా బీమాలన్నీ కూడా ఈరోజు జమ చేయాల్సిన ఉంది. ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ అయితే కట్టించుకుంటారు రైతుల నుంచి. ఆ రైతులకు ఇన్సూరెన్స్ నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్ కూడా వేయాలని చెప్పేసి, గుర్తుండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి నియోజకవర్గానికి ఒక సమగ్ర వ్యవసాయ ప్రయోగశాల ఏర్పాటు, కదిరిలో భూమి పూజ చేసిన సిద్ధారెడ్డి. మున్సిపాలిటీలను వ్యాపార సంస్థలుగా మార్చవద్దు, పట్న ప్రజా బేరీ యాత్రలో ఏపీ పౌర సంక్షేమ సంఘం డిమాండ్. కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన సిఐటియు మరియు ఏపీ రైతు సంఘం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.